నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి అపారమైన ధనం సంపాదించాలంటే ఏ గ్రహాల కాంబినేషన్ ఉంటే జాతకంలో ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు, అపార ధనవంతుడవుతాడని చెప్పచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఆ లగ్నానికి పాపులా శుభులా అనే ప్రసక్తి వద్దు. అది శత్రుస్థానమా మిత్రస్థానం అనేది కూడా లేదు. కేవలం ఒక కాంబినేషన్ బట్టి ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడా కాదని మనకు సుఖనాడి అనే గ్రంథంలో చెప్పారు. దాని ప్రకారం ఇక్కడ మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ లగ్నానికి పాపులు కదా అనే ఆలోచన వద్దు. ఆ గ్రహాలు వాళ్ళు చెప్పిన కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటే వాళ్ళు ధనవంతులయ్యే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. మీ జాతకంలో ఇటువంటి గ్రహస్థితులు ఉన్నాయేమో ఒక తూరు పరీక్షించుకోండి. ఆ దశ ఏమన్నా జరగని మిగతా గ్రహాలు ఎక్కడన్నా ఉన్నా సంబంధం లే, ఏదో విధంగా ఆ జాతకుడు ధనవంతుడవుతాడు అని చెప్పచ్చు. ఇలా మీకు 4-5 కాంబినేషన్లు ఇస్తాను. బాగా జాగ్రత్తగా 1-2 తూర్లు ఈ వీడియో విని జ్ఞప్తికి పెట్టుకోండి. ఫస్ట్ది, మన జాతకంలో 10వ స్థానాధిపతి ఏ లగ్నానికైనా లేదా 11వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి కానీ 11వ స్థానాధిపతి కానీ ఏ లగ్నానికైనా 11లో ఉంటూ ఆ 11లో ఉండే అధిపతిని లగ్నాధిపతి చూస్తూ ఉండాల. ఇలా ఉంటే ఆ వ్యక్తి అపార ధనవంతుడు అవుతాడని చెప్పచ్చు. ఏదో విధంగా ఆ వ్యక్తి బాగా డబ్బు సంపాదిస్తాడని మనం చెప్పచ్చు. ఉదాహరణకు మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నానికి 10వ స్థానాధిపతి ఎవరవుతారు? గురువు కదా. 11వ స్థానాధిపతి కుజుడు. ఈ గురువు కానీ కుజుడు కానీ 11లో ఉండాల. చూడండి, ఇక్కడ ఉదాహరణకు ఒక జాతకం ఇచ్చాను. 11లో 10వ స్థానాధిపతి గురువు ఉన్నాడు కదా. లగ్నాధిపతి అయిన బుధుడు తులారాశిలో ఉండి 7వ దృష్టితో గురువును చూస్తూ ఉన్నాడు. ఇలా కాంబినేషన్ ఉంటే ఈ జాతకుడు అపార ధన సంపాదన కలిగి ఉంటాడు, సంపాదించే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఇది ఒకటి. ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మనకు. రెండో కాంబినేషన్ చెప్తా చూడండి. గురువు ఏ లగ్నానికైనా సరే గురువు 2వ భావంలో ఉండి శుక్రుడు బుధుడు లగ్నం నుండి 4లో ఉండి అదే జాతకంలో కుజుడు చంద్రుడు లగ్నం నుండి 7లో ఉంటే ఆ జాతకుడు కూడా అపారమైన ధన సంపాదన సంపాదిస్తాడు. ఒకటి, గురువు 2వ భావంలో ఉండాలి, శుక్రబుధులు లగ్నం నుండి 4లో ఉండాలి, అలాగే లగ్నం నుండి 7లో కుజచంద్రులు ఉండాలి. ఈ కాంబినేషన్ ఉన్నా కానీ ఆ జాతకుడు అపార ధనవంతుడు అవుతాడు అని చెప్పచ్చు. దీనికి సంబంధించిన జాతకం మీకు అర్థమయ్యేలాగా ఇచ్చాను. ఒకటి చూడండి, లగ్నం మీన లగ్నమైంది, 2లో గురువు ఉన్నాడు కదా, 4 మిథునంలో బుధ శుక్రులు ఉన్నారు, 7లో కుజచంద్రులు ఉన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే జాతకంలో వారు కూడా అపార ధన సంపాదన పరులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు అవుతారు కూడా ఖచ్చితంగా. అలాగే మిగతా జాతకాలకు మీకు ఉదాహరణ లేదు, మీకు 2 ఇచ్చాను. దాని ప్రకారం మీరు ఒక బాగా విని గమనించవచ్చు. సపోజ్ మకర లగ్నం ఉందనుకోండి. మకర లగ్నానికి శని లగ్నాధిపతి. ఈ లగ్నాధిపతి అయిన శని 12వ భావం ధనుస్సులో ఉండి, 12వ భావాధిపతి ఎవరు? గురువు కదా. ఈ గురువు లగ్నంలో ఉండాలి, అంటే మకరంలో ఉండాలి. ఉంటే ఇక్కడ లగ్నాధిపతి ధనాధిపతి అయిన శని వ్యయాధిపతి అయిన గురువుతో పరివర్తన చెందినాడు. చూడండి, శని వ్యయభావంలో ధనుస్సులో ఉంటూ తన 3వ దృష్టితో 2వ భావం మీద దృష్టి పెడతాడు కదా. అందువలన ఈ కాంబినేషన్ ఉన్న జాతకంలో కూడా ఆ జాతకుడు జీవితాంతం ధన సంపదలతో తులతూగుతాడని చెప్పచ్చు. ఇది కూడా ఒక కాంబినేషన్. అలాగే ఇంకా కొన్ని జాతకాల్లో కర్కాటక లగ్నానికి శుక్రుడు ఉచ్చలో ఉండాల. కర్కాటక లగ్నానికి శుక్రుడు ఉచ్చ అంటే ఏదవుతుంది? మీనం. అక్కడ ఉండి ఈ శుక్రుణ్ణి చంద్రుడు చూస్తూ ఉంటే అప్పుడు చంద్రుడు ఎక్కడ ఉండాలా చూడండి,
మిథునంలో ఉండాలి, కన్యలో ఉండాలి కదా. కన్యలో ఉంటేనే 7వ దృష్టితో చూడగలడు. కర్కాటక లగ్నానికి శుక్రుడు ఉచ్చలో ఉండి ఆ శుక్రుడిని చంద్రుడు, లగ్నాధిపతి అయిన చంద్రుడు కన్యలో ఉండి 7వ దృష్టితో చూస్తూ ఉంటే ఆ జాతకుడు ధనవంతుడవుతూ ప్రపంచంలో గొప్ప స్థాయిలో ఉంటాడు. ఇది ఒక కాంబినేషన్. అలాగే జాతకంలో లగ్నాధిపతి 10లో ఉండి ఆ 10లో ఉండే లగ్నాధిపతికి 2వ స్థానాధిపతి కానీ లేదా 11వ స్థానాధిపతులు కానీ కలిసి ఉంటే వారు కూడా అపార ధన సంపాదన పరులవుతారు. ఇంకో కాంబినేషన్ ఏమంటే చంద్రుడు లగ్నం నుండి 7లో ఉండి 11వ స్థానాధిపతి మరియు గురువు ఇద్దరూ లగ్నంలో ఉన్న వీరు కూడా అపార ధనవంతులు అవుతారని చెప్పచ్చు. అలాగే ఇంకో కాంబినేషన్ 5 మరియు 9వ స్థానాధిపతులు 4లో ఉండి శుభుడైన రవితో చూడబడిన కూడా అపార ధనవంతులు అవుతారని చెప్పచ్చు. అలాగే ఇంకో కాంబినేషన్ 7వ స్థానాధిపతి మరియు 9వ స్థానాధిపతి శుభులై 7లో ఉండి 7వ స్థానాధిపతి మరియు 9వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి ఏ లగ్నానికి శుభుడు కాడు. 9వ స్థానాధిపతితో కలిసి ఉంటే 9వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండి 7వ స్థానాధిపతితో కలిసి ఉన్న దీనికి మాత్రం ఈ కాంబినేషన్, మిగతా దానిలోకి అవసరం లేదు. కలిసి ఉన్న అప్పుడు శుభులైనట్ల. 7వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి శుభులై 7లో ఉండి 11వ స్థానాధిపతి చేత చూడబడినా కూడా అపార ధనవంతులు అవుతారు అని చెప్పచ్చు మనం. ఇది ఒక కాంబినేషన్ మనకు. ఈ విధంగా ధనవంతులు కావడానికి జాతకంలో ఈ కాంబినేషన్లు ఉంటే, ఇది పరాశర కాదండి, సుఖనాడి నుండి తీసుకున్నది కాబట్టి సుఖనాడి ప్రకారం ఎలా ఉంటే వారు గొప్ప ధనవంతులు అవుతారని మనం చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఆసక్తికరమైన వీడియోలు మనము తర్వాత రోజుల్లో వినబోతున్నాం. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా నాడీ జ్యోతిష్యం కానీ, పరాశర జ్యోతిష్యం కానీ, డిగ్రీల ప్రకారం జాతక పరిశీలనకు సంబంధించిన జ్యోతిష్యం కానీ నేర్చుకోవాలని ఉంటే ఇది ఆన్లైన్ ద్వారా నేర్పిస్తాం, మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటికి సంబంధించిన పుస్తకాల కొరకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా మీ జాతక పరిశీలనకు కానీ, మ్యారేజ్ మ్యాచింగ్కి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.